New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ నమస్కారం. గురుగారు, అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి చెప్తారా? ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? గురుగ్రహం మారబోతుంది కదా, ఏ రాశుల వారికి ఎలాంటి మార్పులు జరుగుతాయి ఒక్కసారి తెలియజేయండి గురుగారు. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుకూలత్వము, పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ మనకి ఇప్పుడు ప్రజెంటు ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు అక్టోబర్ 18 తర్వాత కర్కాటక రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రంలో ఉచ్చస్థితిలోకి వెళ్ళబోతున్నాడు. ఇది చాలా యోగ్యకరము. అట్లాగే మనకి అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా శుక్రుడు కేతువుతో కలిసి సింహరాశిలో ఉండటం ఆల్రెడీ అలా ఉన్నాడు. కన్యా రాశిలో ఉన్నటువంటి రవి మరియు అక్టోబర్ 9 తర్వాత శుక్రుడు నీచ స్థితిని పొందుతున్నాడు. అట్లాగే ప్రజెంటు బుధుడు కుజుడితో కలిసి తులారాశిలో ఉన్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు. వక్రించినటువంటి శని మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయమ్మా. అట్లాగే అక్టోబరు 18వ తేదీన గురు మహానుభావుడు కర్కాటకంలో మారినప్పుడు సర్వము శుభప్రదం అవ్వటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గురు చండాలత్వ దోషాన్ని విడనాడుతున్నాడు గురుడు. ఇప్పటి వరకు రాహువు చేత చూడబడుతూ గురుడు రాహువును చూస్తూ గురు చండాలత్వ దోషం వలన బంగారం రేట్ల విషయంలో తేడాలు రావచ్చు, ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, విదేశాలలో ఉద్యోగస్తులకు కావచ్చు, విదేశాలలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవటం కావచ్చు. ఏ విషయంలో చూసినా ఆర్థిక సంక్షోభం అంటే ఒక్కసారి పడక్కర్లేదమ్మా. ఆర్థికంగా అందరం ఇబ్బంది పడుతున్నాం తెలియకుండానే, రేట్లు పెరగటము రకరకాలుగా. కాబట్టి ఈ విధమైనటువంటి వాటన్నిటికీ అక్టోబర్ 18 తర్వాత గురుడు యొక్క మార్పు కొంతవరకు ఊరటనిస్తుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సరే, మరి మన మేషరాశి వారికి ఈ నెల ఏ విధంగా ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి పర్యంతం మిగతా ఈ 12 రాశుల వారికి కూడా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, వాళ్ళు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. తప్పకుండా గురుగారు. అక్టోబర్ నెల మొత్తం కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించమంటారు ఒక్కసారి తెలియజేయండి. వీరికి గురుబలం చాలా అత్యద్భుతంగా ఉండటంతో వీరికి ఎన్ని సమస్యలున్నా పరిష్కారాలు అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు పాపం ఒక 6-7 నెలలు వీళ్ళు 8 నెలల బట్టి కూడా గురుడు సవ్యంగా లేక ఆర్థిక సంక్షోభాలు, చేసే వ్యాపారాల్లో ఆకస్మిక నష్టాలు, సంతాన నష్టాలు, సంతానపరంగా సమస్యలు, గురుడు సరిగ్గా లేకపోతే అన్ని సమస్యలే. మరి ఇప్పుడు గురుడు ఉచ్చస్థితిని పొందుతున్నాడు అక్టోబర్ 18 నుంచి. గురుడు భాగ్యస్థానంలో సొంత నక్షత్రంలో ఉచ్చస్థితిలో చంద్రుడి ఇంట్లో ఉండటం అనేది ఆయన దృష్టి ఈ రాశి మీద పడటం చాలా అత్యద్భుతం. చేసే ప్రయత్నం అంటే 3వ స్థానం మీద కూడా పడుతుంది. వీళ్ళు కనుక పట్టు వేడని విక్రమార్కుల్లాగా అనుకోని కనుక ఏ పని చేపట్టినా నాకు డబ్బు రావాలి వచ్చేంత వరకు వీళ్ళు శ్రమ పడితే కనుక ఇంత అనుకుంటే అంత డబ్బు వస్తుంది. భాగ్యం అంటే ధనం. ఆల్రెడీ ధనస్థానాలు లేదు, భాగ్యంలో ఉన్నాడు. ఇది ఒక యోగంలా నేను భావిస్తానమ్మా. ఇది ఒక యోగం. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గురుడు అత్యంత శుభుడయ్యి ఆ గురుడు మళ్ళీ ఉచ్చస్థితిలో ఉండి సొంత నక్షత్రంలో ఉన్న గ్రహం చాలా బలాన్ని కలిగి ఉంటుంది. ఏ గ్రహాలు ఎన్ని వచ్చినా సరే తోసేస్తుంది పక్కకి. ఆ గ్రహం మళ్ళీ తనని రక్షిస్తోంది, సొంత రాశిని తన దృష్టితో చూస్తూ. అందుకనే ఇంత గట్టిగా చెప్తున్నాను. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి తెలియకుండా ఈ రియల్ ఎస్టేటర్స్ కానివ్వండి, లేకపోతే భూమికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నవాళ్ళు, లేకపోతే గోల్డ్ బిజినెస్కి సంబంధించి, అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ వాళ్ళకైనా సరే, లేకపోతే రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు, వారికి కూడా ధనమే ధనం. ఈ జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే మనం చెప్పలేము. ఫోన్లు చేసి గురువు గారు వృశ్చిక రాశి మీరు బ్రహ్మాండంగా ఉందన్నారు, ధనమే ధనం అన్నారంటే మీ జాతకంలో ఏదైనా దశలు అంతర్దశలు సరిగ్గా లేకపోతే ఇది కొంతవరకు మిమ్మల్ని రక్షిస్తుంది. జాతకంలో బాగాలేకపోయినా గురుడు మిమ్మల్ని రక్షిస్తాడు.
అదే గురుడు వాళ్ళ జాతకంలో సమస్యాత్మకంగా ఉంటే మటుకు కొంత పీల్చి పిండి చేసేస్తాడు. కాబట్టి కొంచెం గురుబలం ఉండటం వలన ప్లస్ అన్నిటికన్నా ముఖ్యం ఇంకోటమ్మా, దీంతో పాటుగా లాభంలో శుక్రుడు, వ్యాపారంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, భార్యాభర్తల పరంగా కానివ్వండి, వీటన్నిటి పరంగా అన్ని పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. ఎప్పుడు వీళ్ళు ఏదైనా దేవాలయంలో ఈ నెల రోజులు లక్ష్మీదేవికి ఆరాధన నిమిత్తమో వీళ్ళు వాళ్ళ గోత్రనామాలు ఇవ్వటం, లేకపోతే వీళ్ళు సొంతంగా ఇంట్లో కూర్చొని చక్కగా అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చేసుకుంటే, మరి శుక్రుడు నీచస్థితి అని చెప్పుకున్నాం కదా 9వ తారీఖు నుంచి, ఆ నీచస్థితి పోవడానికి మాత్రమే చేసుకోవాలి. వ్యాపారంలో చక్కటి క్రయ విక్రయాదుల ద్వారా లాభం కలుగుతుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది, అనుకున్న అభీష్టాలు నెరవేరుతాయి. ఒకరికొకరు ఏదైనా వ్యాపారాలు చేస్తే ఆలోచనల ద్వారా ఇంకా డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు గురుడు ఇటు శుక్రుడు ఇద్దరూ ధనానికి సంబంధించిన వాళ్ళే. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ధనపరంగా బాగుంటుంది, నో ప్రాబ్లము. ఆలోచనలు మంచిగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఉంటారు కదా, ఆల్రెడీ ఇబ్బందులు పోతున్నాయి కదా, చక్కగా ముందుకు అడుగులేస్తారు. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? వాళ్ళకి విద్యార్థులకి ఒక రకంగా విద్యాస్థానాధిపతి శని ఇక్కడ బలహీనుడు అయిపోతున్నాడు గురువు యొక్క దృష్టి వలన. కాబట్టి విద్యార్థులు కూడా ఇప్పటివరకు బద్దగించిన స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళనటువంటి వాళ్ళు, లేకపోతే నేనేం చేయలేను, నేనేం చదవలేను అన్నవాళ్ళు కూడా ఈ గురుడు యొక్క దృష్టి శని మీద పడుతోంది, పంచమ స్థానం మీద స్వక్షేత్రం మీద పడుతోంది. కాబట్టి వాళ్ళకి వాళ్ళు మేలుకొల్పున్నట్టుగా గురుబలం ఎంత, గురుబలం వలన ఏంటంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా వివాహం కానటువంటి వాళ్ళకి కూడా వివాహం అవ్వడానికి చాలా 100% అవకాశాలు ఉన్నాయి. జాతకంలో ఏదైనా స్వల్ప దోషాలు ఉంటే కనుక వీళ్ళు కుజదోషాలు, రాహుదోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు ఉంటే వాటికి సంబంధించిన రెమెడీస్ ఇప్పుడు చేసేసుకుంటే గురువు యొక్క బలం మిమ్మల్ని వెంటనే లింక్ అయిపోతుంది. మరి జాతకంలో మన కర్మ అరిష్టాలు ఉంటాయి కదా, అవి తీసేసుకుంటేనే కదా ట్రాన్సిస్ట్లో గురుగ్రహం అనుకూలించేది. గురు శుక్రుల యొక్క అనుగ్రహం వృశ్చిక రాశి వారికి పరిపూర్ణంగా ఉంది. అయితే ఏంటంటే రవి కుజులు మాత్రం వీళ్ళకి 12వ స్థానంలో ఉంటారు. కాబట్టి అక్టోబర్ 17 తర్వాత ఆల్రెడీ కుజుడు కూడా ఉన్నాడు. కాబట్టి కాస్త రవి కుజులకి ఉద్యోగరీత్యా మాత్రం కొన్ని అంటే దూరాభారాలకి వీళ్ళని పంపించటము, లేకపోతే అదేమైనా తీసేయటము, ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు కలగటము, ఇలాంటివి కలగటానికి ఉంటే దానివల్ల ఏంటంటే వీళ్ళకి సరైన సమయంలో వస్తుందనుకున్నటువంటి జాబ్ కానివ్వండి, ధనం కానివ్వండి కొంచెం మరుగున పడిపోతాయి. అట్లాగే వీరి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో కూడా కొంచెం మాట ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి. అట్లాగే వీరు ఏదైనా సరే స్వయం కృషితో లేకపోతే నేను ఈ పని చేయాలి అనే యాటిట్యూడ్ పెట్టుకుంటే వాటిలో కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ వ్యవస్థల ద్వారా వీళ్ళకి కొంత అనుకున్న పనుల్లో ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది. ఓ పట్టాను తెమలో గురుబలం శుక్రబలం వల్ల కొన్ని యాక్టివేట్ అయినా కూడా రవికుజులు బాల. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే రవికుజులకి సంబంధించిన స్తోత్ర పారాయణలు చేయండి, వాటికి సంబంధించిన దానాలు మాత్రం ఇస్తే ఇంకా మంచిది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? అదేనమ్మా, ఆరోగ్యపరంగా రవి బాగోలేదు, నీచ స్థితి 12వ స్థానము కుజుడితో కలిసి కంపల్సరీ వీళ్ళకి ఆరోగ్యరీత్యా సమస్యలు అయితే వస్తూనే ఉన్నాయి, ఆల్రెడీ వస్తూనే ఉంటాయి. గురువు వలన కొంత స్టెబిలిటీగా కొంచెం ఆ ఫ్లక్చువేషన్స్ తట్టుకునే స్వభావం వీళ్ళకి ఉంటుందే కానీ రవికుజులు బాగాలేదు. కాబట్టి రవికుజులకి తప్పనిసరిగా, అట్లాగే వీళ్ళకి పంచమంలో శని ఉన్నాడు కాబట్టి కాస్త రవికుజులకి చేసుకోండి. శనికి సంబంధించినటువంటి పంచమంలో ఏకాగ్రత కోసము కొంచెం జాగ్రత్తగా ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మీ రాశి గురించి మరిన్ని వివరాలు గురుగారి ద్వారా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.